పేదవారికి పట్టెడు అన్నం పెట్టడమే మహాభాగ్యమని టీడీపీ రాష్ట్ర బీసీసీఎల్ కార్యదర్శి ఆవుల శ్రీనివాసరావు అన్నారు. కొత్తపట్నం బస్టాండ్ వద్ద అన్న క్యాంటీన్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఉచితంగా అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్రంలో అన్న క్యాంటీన్లను త్వరలో ప్రారంభిస్తున్నారని, అందుకంటే ముందుగా పేదలకు ఎంతో కొంత సహాయం చేసి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో దాతల సాయంతో అన్నదాన కార్యక్రమం చేపట్టామని అన్నారు. నగరంలోని 5 డివిజన్ కు చెందిన సురేష్ తన దాతృత్వాన్ని చాటుకుని 400 మంది పేదలకు అన్నదానాన్ని అందించడం జరిగిందని, వారికి తెలుగుదేశం పార్టీ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. దాతలు ముందుకు వచ్చి పేదల ఆకలి తీర్చాలని ఆయన కోరారు. ఒంగోలు శాసనసభ్యులు దామతుల జనార్దన్ సూచనలతో ఈ కార్యక్రమం నగరంలోని 5 అన్న క్యాంటీన్లలో నిత్యం జరుగుతున్నాయని అన్నారు. పేదలు అధిక సంఖ్యలో పాల్గొని అన్నదానం స్వీకరిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మధు, నాగరాజు, కొత్తగర్ల పాపయ్య తదితరులు పాల్గొన్నారు. రాయ్యా మళ్ళీ అంతే మళ్ళీ పెడతారు. మోహను అటు నుంచి ఎవరు కానీ మన వీడియోలు తిరిగి వస్తారు. చాలా మంది నాకు కొంచెం పెట్టమ్మా. మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆదేశానుసారం, చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం ఈ నిత్య అన్నదాన కార్యక్రమం 17వ తేదీ నుంచి మొదలు పెట్టడం జరిగింది. ఈ కొత్తపట్నం బస్టాండ్ సెంటర్ ఉంది, రైతు బజార్ ఏరియాలో రోజు నిత్యాన్నదానం రోజు 400 మందికి అన్నదానం జరుగుతుంది. ఈరోజు 5వ డివిజన్ తరపున పల్లా సురేష్ అని ఈరోజు స్పాన్సర్ చేయడం జరిగింది. ఈ విధంగా పేదలు వచ్చి భోజనం చేయడం చాలా సంతోషకరమైన విషయము. ఇది ఇట్లాగే కంటిన్యూ అవుతుంది. తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాలు మా నాయకుడు అభ్యర్థం మేరకు మేము ఈ కార్యక్రమం చేయడం ఇదే. మా జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశం మేరకు ఈ ఆంధ్రాలో ఉన్నటువంటి మొత్తం అన్నా క్యాంటీన్ల వద్ద అన్నదాన కార్యక్రమం చేయటం మొదలుపెట్టాము. ఈ నెల 17వ తారీఖు నుంచి నిర్విరామంగా ప్రతిరోజు మధ్యాహ్నం పూట 400-500 మందికి అన్నదాన కార్యక్రమం చేయటం మొదలుపెట్టాం. ఈ కార్యక్రమం ఇలాగే జరగాలంటే దాతలు కూడా ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఈరోజు దాతలు మా ఫ్రెండు పల్లా సురేష్ బాబు,